కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012-14 సీజన్లో ట్రోఫీ గెలిచిన కోల్కతా ఈ ఏడాది ఛాంపియన్ గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్ 2024 విజేతగా అవతరించింది. ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పంటిన్ తో పాటు మెంటర్గా వ్యవహరించారు. ఇందులో గంభీర్ పాత్ర కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్గా ఎంపిక కావడం విశేషం. ఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటర్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా తాజాగా కొత్త పేరు తెర మీదకు వచ్చింది. సౌత్ ఆఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వస్ ఖలీస్ కేకేఆర్ కి మెంటర్ గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఐపీఎల్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే. కేకేఆర్ 2012-2014లో టైటిల్ గెలిచిన జట్లో ఖలీస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా ఆడిన ఈ కేప్ టౌన్ స్టార్ 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కొత్త అవతారం ఎత్తాడు. అనంతరం 4 సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్ గాను వ్యవహరించాడు.